మగవల మనసు దోచే అందమైన ఆభరణాల నిలయం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీ. మహిళలకు శుభవార్త. జూన్ 27న గురువారం రామలింగాపురం, నెల్లూరులో మా కొత్త బ్రాంచ్ ప్రారంభం కానుంది. మా వద్ద జర్మన్ సిల్వర్, సెలబ్రిటీ జుమ్కాస్, 1 గ్రామ్ గోల్డ్ ఇయర్ రింగ్స్, బీడ్స్ మాల సెట్, నైతురా జుమ్కాస్, ఇయర్ రింగ్స్, పింక్ స్టోన్ చౌకర్, రాణి హారం, కుంకుమభరణి, డాజ్లింగ్ నెక్లెస్ సెట్, కుందన్ బ్రోచ్, రాణి హారం, పూజా బాస్కెట్, మెన్స్ కల్గి బ్రోచ్, బ్యూటిఫుల్ పేర్ బ్యాంగిల్స్, విక్టోరియన్ నెక్లెస్, ఎలిఫెంట్ జుమ్కాస్, ఇంకా మరెన్నో వెరైటీలు నంబర్ 1 క్వాలిటీ మా వద్ద లభించును. మా కస్టమర్లకు, మా స్నేహితులకు మరియు మా శ్రేయోభిలాషులకు ఇదే మా ఆహ్వానం. మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటూ మీ అలంకార్ ఆర్ట్ జ్యువెలరీ, రామలింగాపురం, బిసైడ్ తాటిబెల్లం కాఫీ షాప్. సెల్ నంబర్ 7998484841, 7998484842. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. అందంగా కనిపించాలని ఎవరికుండదు చెప్పండి. ఆ అందానికి మరింత మెరుగులు దిద్దుకోవాలంటే మనం ఖచ్చితంగా ఏ బ్యూటీ పార్లర్కో, ఏ బ్యూటీ కేర్కో వెళ్ళాలి. మనం ప్రస్తుతం హర్నాథపురంలో ఉన్న 6వ లైన్లో ఉన్న జోయాన్ యూనిసెక్స్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్లో ఉన్నామండి. మనతో ఉన్నారు జోయాన్ రెడ్డి గారు. వాళ్ళతో మాట్లాడి సలహాలు, సూచనలు తీసుకుందాం. కాస్మెటాలజిస్ట్ జోయాన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి సలహాలు, సూచనలు తీసుకుందాం. సార్ నమస్తే. సార్ ఎలా ఉన్నారు సార్? నమస్తే అండి, నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సరే, అందంగా కనిపించాలని ప్రతి అమ్మాయికి ఉంటుంది. కాకపోతే కొంతమంది 30 అబోవ్ ఏజ్ అయిపోగానే పెద్దవాళ్ళలాగా పిగ్మెంటేషను, హెయిర్ లాసు అలా వస్తుంటుంది. ఎట్లా సార్, ఏజ్ వల్ల అలా ఉంటుందా, తీసుకునే ఫుడ్ వల్ల అలా ఉంటుందా? సో నన్ను అడిగితే ఈ రోజుల్లో ఏజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్ అండి. చూడండి, బయట కొంచెం మెట్రో సిటీస్లో చూస్తే 50-60 ఇయర్స్ ఉన్నా కూడా చాలా యూత్గా కనిపిస్తున్నారు. అంటే వాళ్ళు బాగా మెయింటైన్ చేస్తున్నారని అర్థం. ఏదో మనం ఒక ఫుడ్ని మనం కంప్లైంట్ చేయడానికి లేదు. ఫుడ్ అనేది మన ఎనర్జీకి బాగా పనిచేస్తుంది. అట్ ది సేమ్ టైమ్ మనం హెల్తీగా ఉండటానికి పనిచేస్తుంది. దాంతో కూడా మనం ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అంటే మంచి క్రీమ్స్ వాడటము అట్లా మెయింటైన్ చేస్తూ ఉన్నామంటే కనుక రిజల్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుంది. సో మీరన్నట్టు ఇప్పుడు 30 ఇయర్స్ దాటిన వెంటనే ముడతలు వచ్చేస్తున్నాయి, హెయిర్ లాస్ అవుతుంది అంటే అది డైట్ ఇష్యూ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకున్న సైకలాజికల్ ఇష్యూస్ అవ్వచ్చు, వాళ్ళు మెయింటైన్ చేయకుండాను ఉండుండొచ్చు. సో వీటన్నిటికీ ఏంటి అంటే ఏదో ఒక రీజన్ అని మనం చెప్పలేమన్నమాట. చాలా కారణాలు ఉంటాయి. హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా ఒక రీజన్ అవుతుంది దీనికి. సార్, వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు. వాళ్ళు మార్నింగ్ లేస్తే ఎండలో తిరిగి వెళ్ళాలి, వాళ్ళకి ఫేషియల్స్ చేయించుకునే టైం కూడా ఉండదు. అలాంటి వాళ్ళకి సార్ మీరు ఇచ్చే సజెషన్? సో మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్లీ వర్కింగ్ ఉమెన్ నాకు టైం లేదు అంటారు. ఇది నేనైతే యాక్సెప్ట్ చేయనండి. మన గురించి మనకి టైం లేకపోతే ఎట్లాగా? అట్లీస్ట్ మంత్లో ఒక్కరోజు ఒక 2 అవర్స్ మన గురించి మనం స్పెండ్ చేయాలి. సో టైం లేదు అని చెప్తున్నారు అంటే అది ఒక పెద్ద అబద్ధం. నిజంగానే టైం లేదు అంటారా? వాళ్ళకి హోమ్ కేర్ అనేది ఆల్రెడీ ఉంది కదా. ఇంట్లో ఉండి చక్కగా ఒక మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవచ్చు, సన్ స్క్రీన్ అప్లై చేసుకోవచ్చు బయటకు వచ్చేటప్పుడు. లేదు అనుకుంటే మన పూర్వీకులు చేసేవాళ్ళు కదండి. నెలకు ఒక 2-3 టైమ్స్ చక్కగా ఆయిల్ అప్లై చేసుకొని సున్నిపిండితో నలుగులాగా చేసుకునేవాళ్ళు. అది స్కిన్కి మంచి హెల్దీ వేరే కదా. అందరూ కాస్మెటిక్సే వాడాలని రూల్ ఏమీ లేదు. కానీ టైం మారింది, కాలం మారింది, పొల్యూషన్ పెరిగింది. సో పాత పద్ధతులు మనకి అంత పర్ఫెక్ట్గా పనిచేయవు కాబట్టి సో మాలాంటి ప్రొఫెషనల్స్ని కలిస్తే వాళ్ళకున్న వర్క్ని బట్టి, వాళ్ళకున్న సిచ్యువేషన్స్ని బట్టి సో స్పెషల్గా మేము వాళ్ళకి హోమ్ కేర్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు లేడీస్ ఇప్పుడు ప్రతి ఫీల్డ్లో ఉన్నారు. ఇప్పుడు మీరే చూసుకోండి, మీరు యాంకర్, మీరు ఎండలో తిరుగుతూనే ఉంటారు. సో మీలాంటి వాళ్ళకి మేము హోమ్ కేర్ ఇస్తాం అయిపోతుంది అంటే అవ్వదు కదా. సో ఎవరిని బట్టి వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి, స్పెషల్ హోమ్ కేర్స్ అనేవి ఉన్నాయండి. సార్, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జోయిన్ యూనిసెక్స్ సెలూన్ అండ్ ఎస్థెటిక్ క్లినిక్లో నన్ను కంపల్సరీ మీట్ అవ్వాలండి. నా అపాయింట్మెంట్ తీసుకొని కలవాలి. ఎందుకు అంటే నేను ఒక క్లయింట్ని చూడకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ ఇచ్చి నేను ఏది చేయను. సో ఎప్పుడైతే మనం వాళ్ళు రియల్గా చూస్తామో స్కిన్ అనలైజ్ చేయాల్సి వస్తుంది, లేదు హెయిర్ అనలైజ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకున్న ఇష్యూని బట్టి అనలైజ్ చేసినప్పుడే అది ఎంతవరకు డీప్ ఇష్యూ ఉంది అని మనకు తెలుస్తుంది. తర్వాత వాళ్ళకున్న ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్ని మనం కనుక్కొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తే రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. మనం ఏంటంటే ఏదో కమర్షియల్ మార్కెట్లో పడిపోయాము, ఎవరిని కలవాలో తెలియట్లేదనే ఇష్యూ వచ్చేసింది జనాలకి. సో నమ్మకం జనాలకి తగ్గిపోయింది. సో నేనేం చెప్తాను అంటే మీరు ఒక్కసారి జోయిన్ని విజిట్ చేయండి.
సో ఇక్కడ ఎందుకు మేము ఇంత స్పెషలో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన ముందు వచ్చిన తర్వాత అనే ఫీలింగ్లో వెళ్తారు. అది నా ప్రామిస్. సార్ మన క్లినిక్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్? యాక్చువల్లీ స్కిన్కి వస్తే పిగ్మెంటేషన్ అవ్వచ్చు, లేకపోతే పింపుల్స్ అవ్వచ్చు, యాక్నీ అంటాం కదా, యాక్నీ స్కార్స్. కొంతమందికి పింపుల్స్ వెళ్ళిపోయిన తర్వాత కూడా కొంచెం స్కార్స్ ఉంటాయి, వాటికి ట్రీట్మెంట్ ఉంది. అండ్ కొంచెం డార్క్ కంప్లెక్షన్ ఉన్నారు, ఎస్పెషల్లీ నా దగ్గరికి ఎక్కువ మ్యారేజ్ అవ్వాల్సిన అబ్బాయిలు అమ్మాయిలు వస్తూ ఉంటారు. డార్క్గా ఉన్నామండి, మాకున్న ప్రొఫెషన్స్ వల్ల కొంచెం తెల్లగా అవ్వాలనుకుంటున్నాం అనేసి. సో బ్రైట్నెస్ ట్రీట్మెంట్స్ అంటాం మోస్ట్లీ అవి. సో బ్రైట్నెస్ ట్రీట్మెంట్ ఉంది, పర్మనెంట్ సొల్యూషనే. కాకపోతే ఏంటి అంటే అండి, ఏదో ఒకసారి వచ్చాము ఒక 2 సిట్టింగ్స్ చేసుకున్నామంటే కాదు, మెయింటైన్ చేసుకోవాలి. మెయింటైన్ చేయకపోతే ఇప్పుడు రోజు మనం ఫుడ్ ఎందుకు తింటున్నాము? హెల్తీగా యాక్టివ్గా ఉండటానికి. ఫుడ్ తినకపోతే నీరసం అయిపోతాం. సేమ్ ఇది అంతే, మనం ఇంటర్నల్గా ఎంత కేర్ తీసుకుంటామో ఎక్స్టర్నల్ కేర్ కూడా తీసుకోవాలి. అప్పుడే ఆ ఇంప్రూవ్మెంట్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది, మెయింటైన్ అవుతుంది. అండ్ అలాగే ట్రీట్మెంట్స్ విషయానికి వస్తే హెయిర్ గురించి, హెయిర్ ఫాల్కి కానివ్వండి, లేకపోతే స్కాల్ప్ థిన్నింగ్ ఇష్యూ ఉంది, డాండ్రఫ్ ఇష్యూ ఉంది, వాటికి ఇక్కడ స్పెషల్గా ట్రీట్మెంట్స్ ఉంటాయండి. సో ఎవరికి మందులు ఇవ్వము, ఎవరికి ఇంజెక్షన్స్ ఇవ్వము. సో ఎవరికి తగ్గట్టు వాళ్ళ బడ్జెట్లో టైం టేకింగ్లో ఉన్నాయండి. అంటే ఇప్పుడు ప్రోడక్ట్స్ కూడా మీరే సజెస్ట్ చేస్తారా? అవునండి. సో ఇప్పుడు కొంతమంది ఉన్నారు, ఎవ్రీ వీక్ సిట్టింగ్కి రమ్మంటే కుదరదండి, నేను వేరే ఊరు నుంచి వచ్చాను మీకోసం అంటారు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తాను అంటే హోమ్ కేర్ ఇచ్చేస్తాము. కాకపోతే ట్రీట్మెంట్లో జాయిన్ అయి ఉండేదానికి హోమ్ కేర్కి తేడా ఉంటుంది. ఇప్పుడు ట్రీట్మెంట్లో ఉన్నారు అంటే మనకి 4 సిట్టింగ్స్కో 6 సిట్టింగ్స్కో వాళ్ళకున్న ప్రాబ్లమ్ని బట్టి రెక్టిఫై అవుతుంది. కానీ హోమ్ కేర్కి ఇచ్చినప్పుడు ఏంటంటే రిక్వైర్మెంట్ వల్ల ఫాస్ట్గా రిజల్ట్ ఉండదు. బట్ 1 మంత్లో రావాల్సిన రిజల్ట్ మనకి 3 మంత్స్ డిలే అవుతుంది. బట్ రిజల్ట్ రావటం అనేది 100% షూర్. ఎందుకంటే జోయిన్లో ప్రతి ఒక్క కాస్మెటిక్ థింగ్ అంత చూజీగా ఉంటుంది, ఎవరికి తగ్గట్టు వాళ్ళకి స్పెషల్గా ఉంటుంది. అందరికీ ఒకటే ఇవ్వము. సో వాళ్ళ స్కిన్ని బట్టి, వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి, వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని బట్టి, సో అట్లా స్పెషల్గా ట్రీట్ చేస్తాం. కాబట్టి మేము ఇంత ఫేమస్ అయ్యాము ఇంత తక్కువ టైంలో. ఎట్లా సార్ కాస్మెటిక్స్ మీరే ప్రిపేర్ చేస్తారా, తెప్పించుకుంటారా మీరు? కొన్ని అయితే తెప్పించుకుంటామండి, కొన్ని అయితే నేనే ఓన్గా తయారు చేస్తాను. అవునండి. సో ఇప్పుడు అన్ని కమర్షియల్స్లో అందరికీ సెట్ కావు. అలా అని చెప్పేసి కొంతమందికి ఈ హర్బ్స్ పడవని చెప్తూ ఉంటారు. సో హర్బల్ సెట్ కావంటారు. సో నేనేంటి అంటే వాళ్ళకున్న స్కిన్ టైప్ని బట్టి నేనే తయారు చేస్తాను, నేనే ఇస్తాను. సో నాకు అప్పుడు రిజల్ట్ అనేది వాళ్ళు హోమ్ కేర్లో ఉన్నా కూడా ఫాస్ట్గా రావడానికి రీజన్ అవుతుంది. అది హెయిర్ అవ్వచ్చు, స్కిన్ అవ్వచ్చు. సో అందుకు నేను వాళ్ళ డైట్ కనుక్కుంటాను, వాళ్ళకు ఒక మంచి డైట్ ప్లాన్ ఇస్తాను. ఎందుకంటే నేను డైటీషియన్ని కూడా. సో నాకు తెలుస్తుంది వాళ్ళకి ఏ ఫుడ్ అయితే బాగుంటుంది, రిజల్ట్ త్వరగా రావాలంటే ఏం చేయాలి అనేసి. అంతే, పెద్దలు ఎప్పుడో చెప్పారు కదండి, వాట్ యు ఈట్ ఈజ్ వాట్ యు ఆర్. మనం ఏదైతే తింటామో అలాగే ఉంటాము. కానీ ప్రజెంట్ మనకి పొల్యూషన్ పెరిగిపోయింది కాబట్టి ఒక్క ఫుడ్తోనే మ్యాజిక్స్ జరగవు స్కిన్కి. సో కొంచెం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఫేషియల్స్ ఉన్నాయి, ఎంతమంది చేయించుకుంటారు, భయపడిపోతారు. ఇంతకుముందు అయితే అదొక పెద్ద బ్యాడ్ థింగ్లా చూస్తారు ఒకళ్ళు పార్లర్కి వెళ్తున్నారు అంటే. ఇప్పుడు ఇంట్లో నాకు ఇక్కడ కపుల్స్ వస్తూ ఉంటారు, వాళ్ళే చెప్తారు, మా హస్బెండే పంపించారండి, మా వైఫే పంపించారండి ఫేషియల్ చేయించుకోమని. సో జనాలు మారుతున్నారు, మంచిది. కానీ ఎవరితో చేయించుకుంటున్నాము, వాళ్ళు ప్రొఫెషనల్సా కాదా అది చెక్ చేసుకోవాలి. మార్కెట్లో కొన్ని వందల మంది వచ్చేసారు. సో మనల్ని నమ్మిన వాళ్ళతో మనం జెన్యూన్గా ఉన్నాము అంటే కనుక వాళ్ళు ది బెస్ట్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తారు. మీ స్కిన్, హెయిర్ ఇంప్రూవ్ అవుతూనే వెళ్తుంది, కానీ ఎక్కడ మైనస్ అనేది మీకు కనిపించదు. సార్ విన్నారు కదా, మన ట్రీట్మెంట్తో పాటు మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఆధారపడి ఉంటుంది. సార్ ఎక్కువగా మీ దగ్గరికి క్లయింట్స్ ఎలాంటి క్లయింట్స్ వస్తుంటారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ మీకు చెప్తుంటారు? ఓకే, మంచి క్వశ్చన్. యాక్చువల్లీ స్టూడెంట్స్ ఎక్కువ మంది వస్తూ ఉంటారు, పింపుల్స్ ఉన్నాయని చెప్పేసి వస్తారు. మిడ్ ఏజ్ వాళ్ళైతే ముడతలు ఉన్నాయని చెప్పేసి, కొంచెం ముడతలు పోవాలి, మంగు మచ్చలు పోవాలని చెప్పేసి వస్తూ ఉంటారు. సో నేను వాళ్ళకి ఏం చెప్తాను అంటే, ఓకే నా దగ్గరకు వచ్చారు కాబట్టి రిజల్ట్ నేను చూపిస్తాను, కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళాక మళ్ళీ బయట జంక్ ఫుడ్ తిన్నారు అంటే అది వేస్ట్ అవుతుంది. తినమని చెప్తాను, వీక్లీ 1 టైం అలౌడ్. అలా అని చెప్పి మేము రోజు బయట తింటాము, మీ వాడతాము అంటే అది మళ్ళీ పని చేయదు. మనకి రిజల్ట్ కావాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఏ ఇష్యూతో అయినా రానివ్వండి. ఇప్పుడు పింపుల్స్ చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇంతకుముందు టీనేజర్స్కి పింపుల్స్ వస్తే ఇప్పుడు పెద్ద వాళ్ళకు కూడా, ఈవెన్ 40s 50s వాళ్ళకు కూడా పింపుల్స్ వస్తున్నాయి. సో అది మన ఫుడ్ హ్యాబిట్స్ వల్లే. ఎందుకు అంటే బయట వాళ్ళే మన కోసం ఫుడ్ ఉండట్లేదు కదా, ఫ్రెష్ నూనె తీసుకొని ఏం రారు. సో వాళ్ళ బిజినెస్ వాళ్ళది. అలా నేను వాళ్ళని తప్పు పట్టను. మనకు తెలియాలి రోజు తినాలా, వారానికి ఒకసారి తినాలా అని. సో పింపుల్స్ కూడా ఈ రోజుల్లో ఒక పెద్ద సమస్య అయిపోయింది. ఏజ్ బ్యారియర్ లేకుండా అయిపోయింది. ఒకప్పుడు టీనేజ్ అయిపోయిందంటే పింపుల్స్ ఉండేవి కాదు. ఇప్పుడు పింపుల్స్ వచ్చి తెలియక గిల్లేస్తూ ఉన్నారు, దానివల్ల హోల్స్ పడిపోతున్నాయి. బట్ గుర్తుపెట్టుకోండి,
పింపుల్స్ ఉన్నాయి అంటే కనుక దయచేసి దాన్ని ముట్టుకోవద్దు. ఒక మంచి ప్రొఫెషనల్ని కలవండి, లేదంటే ఒక డాక్టర్ని కలవండి. అంతేకాని ఎవరు ఏదో చెప్పారని చెప్పేసి కొంతమంది నిమ్మకాయలు పెట్టేస్తారు, పసుపులు పెట్టేస్తారు, అట్లాంటివి చేయకూడదు. ఇంతకు ముందు అయితే గర్ల్స్ మాత్రమే ఎక్కువ బ్యూటీ మీద కేర్ తీసుకునే వాళ్ళు, అందంగా కనిపించాలనుకునే వాళ్ళు. ఇప్పుడు గర్ల్స్తో పాటు జెంట్స్ కూడా దీని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అయింది. అలాంటి క్లయింట్స్ ఎవరైనా వస్తుంటారా సార్? ఇన్ఫ్యాక్ట్ జెంట్స్లో ఇప్పుడు లేడీస్ ఎంత ఈక్వల్గా ఉన్నారో జెంట్స్ రేషియో కూడా అంతే ఈక్వల్గా ఉన్నారండి. ఇంతకుముందు ఏంటంటే ఒక పెళ్ళి అయిపోయిందంటే అందరూ ఫ్రీగా ఉండిపోయే వాళ్ళు, బొజ్జలు వచ్చేసేవి. ఇప్పుడు ఎవరికి అట్లా ఇంట్రెస్ట్ లేదు. ఈవెన్ అట్ ది ఏజ్ ఆఫ్ 40-50 కూడా 6 ప్యాక్తో ఉండాలని ఇష్టపడుతున్నారు. సో ఇక్కడ స్లిమ్మింగ్ సెంటర్ అయితే లేదు, కానీ వాళ్ళ స్కిన్కి వాళ్ళ డైట్కి నేను ఎప్పుడు అవైలబుల్గానే ఉంటాను. సో జెంట్స్ కూడా ఏంటంటే ముడతలు వస్తే ఇష్టపడట్లేదు, ట్యాన్ ఉంటే ఇష్టపడట్లేదు. సో ఇప్పుడు జెంట్స్ కూడా ఈక్వల్గానే ఉన్నారు. సో ఇంతకు ముందులాగా రాకపోవటాలు అట్లా ఏం లేవు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మాకు రోజుకి ఒక 10 కన్సల్టేషన్స్లో లేడీస్ 10 మంది ఉంటే జెంట్స్ 10 మంది ఉంటారు. సో ఈక్వల్గానే ఉన్నారు. సో స్టూడెంట్స్ కోసం ఏంటి అంటే ఇక్కడ స్పెషల్గా డిస్కౌంట్స్ ఉంటాయి ఎస్పెషల్లీ. సో బయట వాళ్ళకి ఇచ్చే ప్రైస్ వేరు, స్టూడెంట్స్కి ఇచ్చే ప్రైస్ వేరు, ఎందుకంటే వాళ్ళు డిపెండెన్స్ కదండి. సో అందుకని స్టూడెంట్స్కి మా తరపున ఇది ఒక చిన్న సర్వీస్ లాగా ఫీల్ అవుతాం మేము. ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్ ఇట్లా బ్యూటీ క్లినిక్? ఎప్పటి నుంచి పెట్టారు? అసలు ఎలా ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది మీకు దీని? సో నెల్లూరులో అయితే మనం లాస్ట్ ఇయర్ ఓపెన్ చేసామండి ఇది. బట్ నేను దీంట్లో 4 years నుంచి ఉన్నాను. సో నేను హైదరాబాద్లో వర్క్ చేసేవాడిని. సో ఇప్పుడు కూడా హైదరాబాద్లో ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ కన్సల్టేషన్స్ ఇస్తూనే ఉంటాను. సో అందుకే అంటాను, అపాయింట్మెంట్ లేకుండా నన్ను కలవటం కష్టం. అందరూ ఏదో పొగరనుకుంటారు, కానీ అక్కడ ఉన్న వాళ్ళని కలవాలి, ఇక్కడ ఉన్న వాళ్ళని కలవాలి. సెలూన్ అంటారా, ఎప్పుడు ఓపెన్లో ఉంటుంది 12 hours. సెలూన్కి మీరు ఎప్పుడైనా రావచ్చు. బట్ నన్ను మీట్ అవ్వాలి, మీకున్న ప్రాబ్లమ్కి నేనే సొల్యూషన్ అనుకుంటే మాత్రం అపాయింట్మెంట్ తీసుకొని వస్తేనే నేను కొంచెం అవైలబిలిటీలో ఉంటాను. అదొకటే నా రిక్వెస్ట్ అండి. సార్ ఇది సమ్మర్ సీజన్ కదా, సమ్మర్లో ఎక్కువగా ట్యాన్ అయిపోతూ ఉంటారు, డ్రై అయిపోతూ ఉంటుంది హెయిర్. కానీ ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు సార్ దానికి? ఓకే, సో ప్రతి సీజన్లో ఆ సీజన్కి ఉండే ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి. కానీ సమ్మర్ అనేసరికి ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ. సో కొంచెం బయటకు వెళ్తేనే మనకి చెమట వస్తుంది, ఇరిటేషన్గా ఉంటుంది. సో అదొక పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇప్పుడున్న పొల్యూషన్కి ఏంటి అంటే మనం ఎంత మెయింటైన్ చేసినా మీరు అన్నట్టు ట్యాన్ అయితే పెద్ద సమస్య. కానీ నేనేం చెప్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రేటెడ్గా ఉండాలి. మనం అట్లీస్ట్ డైలీ ఒక 3 liters to 3.5 liters వాటర్న తాగాలి. ఏదో 5 liters 7 liters అంటారు, నేను అది ఒప్పుకోను. మనకున్న హైట్ని వెయిట్ని బట్టి కూడా వాటర్ తాగాలి. అది అందుకే అంటాను, నన్ను ఒకసారి కలిస్తే నేను చెప్తాను మీ హైట్ని వెయిట్ని BMI చెక్ చేసి మీరు ఎంత వాటర్ తాగాలి ఏంటి అని. అండ్ ఇంకొకటి, ఎవరైనా సరే బయటకు వచ్చే ముందు ఖచ్చితంగా మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ తప్పకుండా వాడాలి. అస్సలు అవాయిడ్ చేయడానికి లేదు. అంటే అది ట్యానింగ్ నుంచి కాపాడటమే కాకుండా ఇప్పుడు పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి కూడా సన్ స్క్రీన్ వాడితే ఏమవుతుందంటే దాని నుంచి కొంచెం ప్రొటెక్షన్ అనేది వస్తుంది మీకు రేస్ నుంచి. అందుకేనండి ఇప్పుడు కాస్మెటిక్ వరల్డ్ కూడా చాలా పెరిగిపోయింది. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు క్రీమ్లు వేసుకుంటే జనాలకి తెలిసేది వీళ్ళు క్రీమ్ పూసుకున్నారు అని. ఇప్పుడు ఆ సమస్య లేదు కదా, జెల్ బేస్డ్ వచ్చేసినాయి. సో మీరు క్రీమ్ పూసుకుందే తెలీదు, మీరు పర్ఫ్యూమ్ వేసుకుంటేనే తెలుస్తుంది. కానీ సో ఒక క్రీమ్ పూసుకున్న ఈ వ్యక్తిని కనుక్కోలేరు, ఎందుకంటే టెక్నాలజీ అంత బాగా పెరిగిపోయింది. ఇప్పుడు సీరమ్స్ వచ్చేసినాయి. సీరమ్స్ అయితే ఇంక అసలు మీకు 1% హింట్ కూడా లేదు. అట్లీస్ట్ మీరు జెల్ బేస్డ్ క్రీమ్స్ పూసుకుంటే తెలుస్తుంది, ఓకే ఏదో క్రీమ్ ఉంది, గ్లాసీగా ఉంది అని. సీరమ్స్ అయితే అసలు తెలియదు కదా. సో మెయింటైన్ చేయటం అనేది వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. దీనికి ఏదో మనం 1,000 లక్షలు ఖర్చు పెట్టనక్కర్లేదు. మనకున్న ఇంట్రెస్ట్లో, మనకున్న బడ్జెట్లో హ్యాపీగా ప్లాన్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ అనేది, ఎవరిని అడిగినా మాకు హెయిర్ ఫాల్ అండి అంటున్నారు. ఇంకోటి పొల్యూషన్ వల్ల డాండ్రఫ్ అనేది ఎక్కువ అయిపోతుంది. దానికి పర్మనెంట్ సొల్యూషన్ అంటూ ఏం లేదా సార్? సో హెయిర్ ఫాల్కి కానివ్వండి, లేకపోతే డాండ్రఫ్కి కానివ్వండి, పర్మనెంట్ సొల్యూషన్ ఉంది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ చూసుకోవాలి. అండ్ ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది అంటే పిల్లలకి ఎడ్యుకేషన్ స్ట్రెస్ అనేది చాలా పెరిగిపోయింది. ఇప్పుడు మార్క్స్ ఓరియంటెడ్. సో ప్రతిదీ పిల్లలకనే కాదు పెద్దోళ్ళు కూడా స్ట్రెస్ పెరిగిపోయింది. ఇప్పుడు 1,00,000 సంపాదిస్తే సరిపోదు, 10 లక్షలు సంపాదించాలి. సో ఇప్పుడు హెయిర్కి, ఇప్పుడు స్కిన్కి అనుకోండి, మనం ఒక క్రీమ్ ఇస్తాము, లేకపోతే ట్రీట్మెంట్లో జాయిన్ అవుతారో సెట్ చేయొచ్చు. కానీ హెయిర్ అనేది ఏంటి అంటే మీరు ఎంత ప్రశాంతంగా ఉంటారో హెయిర్ అంత బాగుంటుంది. ఇది చాలామంది ఒప్పుకోరు, కానీ మా లాంటి ప్రొఫెషనల్స్కి ఇది తెలుసు. ఎందుకంటే హార్మోన్స్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది దీని మీద. సో ఎప్పుడైతే ఒక ప్రెషర్ లేకుండా ప్రశాంతంగా ఉంటామో మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. లేదా అబ్నార్మల్ హెయిర్ ఫాల్ ఉందనుకోండి, ట్రీట్మెంట్స్ ఆల్రెడీ ఉండనే ఉన్నాయి. కానీ డాండ్రఫ్ అనేది అందరూ పొల్యూషన్ వల్లే వస్తుంది అనుకుంటారు, కాదు. యాక్చువల్లీ ఇట్స్ బ్యాక్టీరియల్ గ్రోత్.
మన లోపల నుంచి అది బయటకు వస్తుంది. సో మనం తినే ఫుడ్ కూడా చూసుకోవాలి. ఏదో ఒక షాంపూ వాడేసాము, లేకపోతే ఒక సీరం పెట్టాము, డాండ్రఫ్ వెళ్ళిపోతుందిలే, హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది అంటే అది పెద్ద పొరపాటు. సో మీరేం తింటున్నారో కొంచెం చూసుకోవాలి, ఏం కాస్మెటిక్స్ వాడుతున్నారో చూసుకోవాలి. ఏదో ఆన్లైన్లో ఒక 200-300 రూపీస్కి తెచ్చుకొని నేను ఇది వాడానండి రిజల్ట్ రాలేదు అంటారు. మీకు 200-300 రూపీస్కి హెయిర్ ఫాల్ తగ్గిపోతే ఇంతమంది డాక్టర్స్ ఎందుకు, మాలాంటి ప్రొఫెషనల్స్ ఎందుకు? సో నేను అందుకే చెప్తా, ఏదైనా ఇష్యూ ఉంది అనుకున్నప్పుడు ఒక పర్సన్ని కలవండి. సో వాళ్ళు మీకు తగినట్టుగా చెప్తారు ఎట్లా చేయాలి ఏంటి అనేది. అంతేకాని ఏదో ఆన్లైన్లో చూసి ఒక ప్రాబ్లమ్ని 2 ప్రాబ్లమ్స్ చేసుకొని మా దగ్గరకు వచ్చేవాళ్ళే ఎక్కువ. సో నేను అందుకే చెప్తా, ఏజ్తో సంబంధం లేదు. మీరు ప్రశాంతంగా ఉన్నారు అంటే ఒక లెవెల్ వరకు ప్రాబ్లమ్స్ని తీసేసినట్టే. ఓకే సార్. ఇప్పుడు చాలా మంది ఇంత బడ్జెట్ పెట్టుకొని ట్రీట్మెంట్స్ చేసుకోలేరు. ఒక మనిషికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అంత బడ్జెట్ పెట్టుకొని వాళ్ళు మీ సలూన్కి వస్తే ఎలాంటి ఆఫర్లు ఏమన్నా వాళ్ళకి డిస్కౌంట్స్ కానీ? సో యాక్చువల్లీ సెలూన్లో అయితేనండి మీరు ప్రైజెస్ చెక్ చేసుకోండి. ఇది మా ఓన్ బ్రాండ్ కాబట్టి చాలా నామినల్ ప్రైజెస్ ఉన్నాయి. అండ్ స్టూడెంట్స్కి అయితే ఎప్పుడు వచ్చినా వాళ్ళకి డిస్కౌంట్స్ చాలా బాగా ఇస్తారు మా వాళ్ళు. వాళ్ళకి స్టూడెంట్ ఐడి కార్డు ఉండాలి అంతే. అండ్ మిగతా వాళ్ళకి అంటారా, వాళ్ళు ఫస్ట్ టైం విజిట్ వచ్చినప్పుడు మా వాళ్ళు జస్ట్ యాజ్ ఎ గ్రాటిట్యూడ్గా లైక్ ఫ్రీగానే సర్వీస్ ఇస్తారు. ఒక 2 చేయించుకుంటే ఒక సర్వీస్ చిన్నది ఇవ్వటము. అండ్ ఇంకొకటి, సెలూన్లో అందరు ఏదో అనుకుంటారు ఓపెన్ సెలూన్ ఉంటుంది ఇక్కడ అని. లేదండి, మీరు ఒక్కసారి విజిట్ చేయండి. ఇక్కడ కంప్లీట్ లగ్జరీగా ఉంటుంది విత్ మినిమల్ ప్రైజెస్. మీరు పెట్టే ప్రైస్కి ఇక్కడ మేమిచ్చే లగ్జరీకి సంబంధం ఉండదు. మీరు అనుకోవచ్చు మరి మీకు ఇది ఎట్లాగా అనేసి. బికాజ్ వీ బిలీవ్ ఇన్ అవర్ వర్క్. మేము వర్క్ని నమ్ముకొని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం కాబట్టి సో ఒక్కొక్క క్లయింట్ని వీవీఐపీ లాగా ట్రీట్ చేస్తాము. అందరినీ గుంపుగా ఎప్పుడు ఇక్కడ నామినల్గానే ఉంటుంది. ఒక క్లయింట్ వచ్చి వెళ్ళిపోయేదాకా వాళ్ళని అంతే జాగ్రత్తగా చూసుకుంటాం. ఒక చిన్న హెయిర్ కట్కి వచ్చినా లేకపోతే ట్రిమ్మింగ్కి వచ్చినా, సో ఒకటే చోట క్లినిక్ సెలూన్ ఉన్నా కూడా మాకు డిస్టర్బెన్స్ లేకుండా ఈ రోజు వరకు అదే మోడ్లో నడుపుకుంటూ వెళ్ళిపోతున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి సజెషన్స్, ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. ఇట్స్ మై ప్లెజర్ అండి. సో ఎప్పుడైనా సరే ఎవరైనా కొంచెం బేసిక్ కేర్ తీసుకున్నారు అంటే అందంగానూ కనిపించవచ్చు, ఆరోగ్యంగానూ ఉండొచ్చు. సో బాయ్ అండి. చూసారు కదండి, జోయన్ రెడ్డి సార్ ఎంత చక్కటి ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చారో. ఇది ఎక్కడో లేదండి, జోయన్ యూనిసెక్స్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ అండి. ఇది హర్నాథపురం అపోలో సెంటర్లో ఉందండి. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాము. ఫాలో అవ్వండి సువర్ణ మీడియా. కెమెరామెన్ శంకర్తో మీ సుమబిందు.